నమస్కారం. పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. కాని మనకు అత్యంత ఆప్తులైన వారు, రక్తం పంచుకు పుట్టినవారు మరణిస్తే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, వారు వాడిన వస్తువుల రూపంలో మనతోనే ఉన్నాయని భావిస్తుంటాం. వారిపై ఉన్న ప్రేమతోనో లేదా ఆ జ్ఞాపకం పదిలంగా ఉండాలనో చనిపోయిన వారు వాడిన వస్తువులను మనం వాడుతూ ఉంటాం. అయితే గరుడ పురాణం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల ఆ మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగకపోగా ఆ వస్తువులను వాడుతున్న మనకు కూడా ప్రాణహాని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెట్టే ప్రమాదముందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా చనిపోయిన వారి నుండి 3 వస్తువులను పొరపాటున కూడా తీసుకోకూడదు, వాడకూడదు. ఆ 3 వస్తువులేమిటి, వాటిని వాడటం వల్ల ఎందుకు ప్రమాదం అనే విషయాలను గరుడ పురాణం ఆధారంగా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేక స్థానముంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, స్వర్గనరకాలు ఎలా ఉంటాయో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మకు భూమిపై ఉన్న వారి వస్తువుల మీద, కుటుంబ సభ్యుల మీద విపరీతమైన మమకారం, అటాచ్మెంట్ ఉంటుంది. భౌతిక శరీరాన్ని వదిలేసినా ఆత్మకు ఆ వస్తువుల మీద ఉన్న మోహం అంత తొందరగా పోదు. అందుకే ఆ వస్తువులను మనం వాడినప్పుడు ఆ ఆత్మ మన చుట్టూ తిరిగే అవకాశముంటుంది. దీనివల్ల మనలోని సానుకూల శక్తి నశించి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది చనిపోయిన వారు ధరించిన బట్టలు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆత్మకు తాము బతికున్నప్పుడు ఎక్కువగా ధరించిన బట్టల మీద ఎక్కువ మమకారముంటుంది. ఎందుకంటే ఆ బట్టలకు వారి శరీర వాసన, వారి శక్తి, ఆరా అంటుకుని ఉంటాయి. చనిపోయే సమయంలో వారు కట్టుకున్న బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడదు. వాటిని దహన సంస్కారాల సమయంలోనే విడిచిపెట్టేయాలి. ఇక వారు బతికున్నప్పుడు వాడిన ఇతర బట్టలను కూడా కుటుంబ సభ్యులు ధరించకూడదు. ఒకవేళ మీరు ఆ బట్టలను ప్రేమతో వేసుకుంటే ఆ ఆత్మ మిమ్మల్ని తమవారిగా భావించి మీ శరీరంలోకి ప్రవేశించడానికి లేదా మీ చుట్టూ ఆవహించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల మీకు తెలియకుండానే మానసిక రుగ్మతలు, శారీరక బలహీనత, పీడకలలు రావడం జరుగుతుంది. అందుకే పెద్దలు చనిపోయిన వారి బట్టలను ఎవరికైనా పేదవారికి దానం చేయాలని లేదా నదిలో వదిలేయాలని చెబుతారు తప్ప ఇంట్లో వారు వాడుకోమని చెప్పరు. దానం చేయడం వల్ల ఆ ఆత్మకు పుణ్యం లభిస్తుంది, మనకు దోషం పోతుంది. రెండవ వస్తువు గడియారం, వాచ్. మనిషి జీవితం కాలంతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి కాలం, టైం ఆగిపోతుంది. వారు వాడిన గడియారంలో వారి జీవితకాలపు శక్తి నిక్షిప్తమై ఉంటుంది. చనిపోయిన వ్యక్తి చేతికి ఉన్న గడియారాన్ని తీసి మనం పెట్టుకోవడం అంటే ఆగిపోయిన వారి కాలాన్ని మనం మన జీవితానికి తగిలించుకోవడమే. ఇది మన ప్రగతిని అడ్డుకుంటుంది. గరుడ పురాణం మరియు వాస్తుశాస్త్రం ప్రకారం మరణించిన వారి గడియారాన్ని వాడటం వల్ల మన జీవితంలో చెడు సమయం మొదలవుతుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు రావడం, అకస్మాత్తుగా ప్రమాదాలు జరగడం వంటివి సంభవిస్తాయి. కాబట్టి ఆ గడియారాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు, చేతికి అస్సలు ధరించకూడదు. దాన్ని ఎవరికైనా దానం చేయడం ఉత్తమం. మూడవది ఆభరణాలు, నగలు. ఇక్కడే చాలామందికి సందేహం వస్తుంది. బంగారం లక్ష్మీ స్వరూపం కదా, మరి తల్లిదండ్రులు చనిపోతే వారి బంగారం పిల్లలు తీసుకుంటారు కదా అని. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తికి తమ బంగారం మీద అత్యధికమైన ప్రీతి ఉంటుంది. ఆ ఆభరణాలను యథావిధిగా మనం ధరిస్తే ఆ ఆత్మ ఆ బంగారాన్ని రక్షించుకోవడానికి మన వెంటే తిరుగుతుంది. ఇది మనకు కీడు చేస్తుంది. అయితే బంగారానికి ఒక మినహాయింపు ఉంది. చనిపోయిన వారు వాడిన బంగారు ఆభరణాలను నేరుగా ధరించకుండా వాటిని కరిగించి వేరే రూపంలోకి మార్చి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ధరించాలి, లేదా దేవుడికి అలంకరణగా ఇవ్వాలి. అంతేకాని వారు పెట్టుకున్న ఉంగరాన్నో గొలుసునో సెంటిమెంట్ అని చెప్పి అలాగే పెట్టుకుంటే వారి కష్టాలు, వారి కర్మలు, వారి అనారోగ్యం మీకు సంక్రమించే ప్రమాదముంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నిబంధనలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని కాపాడడానికి. మరణించిన వ్యక్తి ఆత్మ శాంతించి పరలోకానికి వెళ్ళాలంటే వారి వస్తువుల మీద ఉన్న బంధాన్ని మనం తెంచాలి. మనం వాటిని పట్టుకుని వేలాడుతుంటే ఆ ఆత్మ కూడా ఇక్కడే ఉండిపోతుంది. అది ఇద్దరికీ మంచిది కాదు. ప్రేమను గుండెల్లో దాచుకోండి, వస్తువుల్లో కాదు. చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో కాకుండా ఇంటి గోడలకు దక్షిణం వైపున పెట్టి గౌరవించడం మంచిది. కాబట్టి తెలియక ఇన్నాళ్లు మీరు ఈ తప్పులు చేసి ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. ఆ 3 వస్తువులను ఇంటి నుండి తొలగించి లేదా తగిన విధంగా శుద్ధి చేసి మీ కుటుంబంపై ఉన్న దోషాన్ని పోగొట్టుకోండి.
గరుడ పురాణం చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తే పితృదేవతల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. లేదంటే ఆ ప్రతికూల శక్తుల ప్రభావం జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. జాగ్రత్త.